ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది ఎలా తీసుకోవాలి? ఇది ఫుడ్ రీప్లేస్మెంటా? ఎగ్జాక్ట్ గా ఫుడ్ రిప్లేస్మెంట్ కాదు, కాకపోతే ఇట్స్ ఎ సప్లిమెంట్, సపోర్టివ్ గా ఉంటుంది. దీన్ని ఒక మెడిసిన్ లాగా కాకుండా మనం దీన్ని డైలీ రెగ్యులర్ గా మనం టీ కాఫీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా డయాబెటీస్ వాళ్ళు, టీ కాఫీని రిప్లేస్ చేసుకొని టీ కాఫీ ప్లేస్ లో ఇది తీసుకోవడం అలవాటు చేసుకోవడం బెటర్. ఓకే, గ్రాడ్యువల్ గా ఏం చేంజెస్ చూస్తారు ఇది తీసుకోవడం వల్ల? గ్లూకోజ్ లెవెల్స్ లో స్పైక్స్ ఉంటాయి, అంటే మనం స్టేబుల్ గ్లూకోజ్ లెవెల్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో 0 to 100 తీసుకున్నప్పుడు లెస్ దెన్ 55 ఉన్న వాటన్నిటిని మనం లో గ్లైసిమిక్ ఇండెక్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒక స్వీట్ తిన్నాం అనుకోండి, విత్ ఇన్ 2 hours మనది 70 అబోవ్ వెళ్ళిపోతుంది. సో 70 అబోవ్ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇంత గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయినప్పుడు దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇది పనిచేసి ఈ గ్లూకోజ్ అంతా కన్జ్యూమ్ అయిపోతుంది. సడన్ గా పేషెంట్ హైపోగ్లైసిమిక్ వెళ్ళిపోతాడు, ఎందుకంటే గ్లూకోజ్ 0 అయిపోయింది. అదే ఇప్పుడు ఇట్లాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఇంత పెరగదు, అబోవ్ 70 వెళ్ళదు, బిలో 55 ఉంటుంది కాబట్టి అది స్టేబుల్ గా రిలీజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, ఒకటేసారి మన స్పైక్ అంటుంటాం, ఇదే యాక్చువల్ స్పైక్ అంటే